ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మనం దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు, కానీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి రూపంలో కృష్ణుడిని చూసాం, రాముణ్ణి చూసాం. అలాగే దేవుళ్ళు తాగే అమృతాన్ని మనం ఎప్పుడు చూడలేదు, కానీ అమ్మ చేతి వంట రూపంలో ప్రతిరోజు అమృతం లాంటి రుచిని చూస్తున్నాం, అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు అమ్మ చేతి వంటలో మేము ఏం వంటకం చేయబోతున్నామో చూసేద్దామా? ఈరోజు మన అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక మంచి టేస్టీ రెసిపీ చేయడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. సో ఈరోజు అమ్మ చేతి వంట గురించి చాలా ఒక గొప్పగా మంచి హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్పాను. దేవుణ్ణి మనం ఎన్టీఆర్ గారి రూపంలో చూసాం. నిజంగానే ఓకే, దేవుడు ఇంత అందంగా ఉంటాడేమో, కృష్ణుడు ఇలాగే ఉంటాడు, మనకు ఒక ఫేస్ అన్నమాట. అవును, ఒక ఫేస్ ఇమేజ్. అవును, అంటే లాంగ్వేజెస్ తో సంబంధం లేదు, దేంతో లేదు, ఒక దేవుడు బొమ్మ రూప అంటే ఆయన అనుకున్నాం. అలాగే అమృతం ఏదైనా చాలా బాగున్నా, చాలా హెల్దీ ఏదైనా తిన అమృతంలా ఉంది అనేస్తారు పెద్దవాళ్ళు. అలాంటి అమృతాన్ని మనం ఎప్పుడు చూడలేదు, మీరు చేతుల్లోంచి నేను చూస్తున్నాను అని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ. మరి అలాంటిదే చేస్తున్నారా? అమృతం లాగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మీరు తిన్నారా? తిన్నాను అనమాట. అందుకే మీరు తాగారా? తినలేదు అనమాట. కానీ అలాంటి స్వీట్స్ నేను ఎన్నోసార్లు చూపించాను కదా మీకు. అవును, సో అందుకని అలాంటిదే చెప్పాలి. ఏం చేస్తున్నారు ఇవాళ? రాగి ఫ్రూట్ సలాడ్. సో అమృతం లాంటి రాగి ఫ్రూట్ సలాడ్ని వనమాల గారు మనకి ఇప్పుడు చేసి చూపించబోతున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం. రాగి ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పాలు, కొబ్బరి పాలు, మిక్స్డ్ ఫ్రూట్ ముక్కలు, పైనాపిల్ ఫ్రూట్ క్రష్, కివీ ముక్కలు, కేక్ పీసెస్, బెల్లం పొడి, రోజ్ సిరప్. వనమాల గారు, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఫ్రూట్ సలాడ్ అనగానే ఆల్ ఫ్రూట్ ముక్కలు ఉంటాయి, దాని గురించి స్పెసిఫిక్ గా కాదు, ఇది ఒకసారి చెప్పాలి. రాగి నానపెట్టేసి దీన్ని మిక్సీలో వేసేసి మనం కోకోనట్ మిల్క్ ఎలా చేస్తాం అలా దాన్ని కూడా మిల్క్ తీయాలన్నమాట. రాగి పిండి కాదు, రాగుల్ని నానపెట్టాలి. ఒక 5-6 అవర్స్ నానపెట్టాలి. ఓకే, దాన్ని మిక్సీలో రుబ్బుకోవాలి. రుబ్బుకొని ఫిల్టర్ చేయాలి. దాంట్లో వస్తుంది వాటిని కొబ్బరి పాలు, రాగి పాలు అన్నమాట. సో అంటే రెండు విధాలు చేసుకోవచ్చు. ఇలా ఒక మెథడ్లో చేసుకోవచ్చు. ఇందాక మీరు చెప్పిన రాగి పిండి పాలలో కలపడము కస్టర్డ్ లాగా, అంటే కస్టర్డ్ పౌడర్ వాడకుండా రాగి పిండి చేయడం. కానీ దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం రాగితో పాలు తీసి చేస్తాం కదా, ఆ టేస్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సూపర్. నేను ఈ మధ్య చాలా సార్లు ఫ్రూట్ సలాడ్ మిస్ అవుతున్నాను. కస్టర్డ్ ఉంటుంది కదా, వద్దులే అని అవాయిడ్ చేస్తున్నాను. ఎందుకంటే కస్టర్డ్ మామూలు చాలా సన్నగా ఉండే వాళ్ళకి, మెటబాలిజం రేట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఓకే, కానీ కొంచెం ఒబెసిటీ కొద్దిగా లావు ఉన్న వాళ్ళు ఎప్పుడు మెయింటైన్ చేస్తున్నారు, ఎవరైనా చాలా హెల్తీ కాన్షియస్ గా ఉన్నారు వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి అయ్యో కస్టర్డ్ తినలేము. బట్ మన కోసం ఇది డెఫినెట్ గా నిజమే అమృతం. అయితే ఎగ్జాక్ట్ గా ఉందన్నమాట. నేను మిస్ అయిన ఫీల్ ఇవాళ ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? అంతే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేద్దాం. స్టవ్ వెలిగిస్తున్నారు. ఏంటంటే ఇది మనకి వాటర్ లాగా ఉంటుంది కదా ప్రవీణ, మనం కొద్దిగా స్టవ్ మీద వేసి కస్టర్డ్ అదిగా ఇది గట్టిగా అవుతుంది. సో దీన్ని వేసేయండి, ఒకసారి మిక్స్ చేయండి స్పూన్తో. అడిగిన పిండి ఉంది, అదంతా సెటిల్ అయ్యే ఉంది చూడండి. రాగుల్ని నానపెట్టి దాన్ని ఒక 5-6 గంటలు నానపెట్టుకోవాలి అంతే. అదే ఒకటే పని. లేదు అనుకుంటే మనం నార్మల్ పాలల్లో రాగి పిండి వేసి కలుపుకొని కస్టర్డ్ చేసుకోవచ్చు. ఇదైతే ఒరిజినల్ ప్రాసెస్. ఇది వేగానే మీరు గరిటెతో తిప్పాలన్నమాట. కాసేపట్లో కొద్దిగా గట్టిగా అవుతుందన్నమాట. సో దీంతో పాటు కొద్దిగా కోకోనట్ మిల్క్, ఇవి కొబ్బరి పాలు, నార్మల్ యాజ్ యూజువల్గా మనం కొబ్బరి పాలు అనమాట. ఒక 5 to 10 minutes ఇలా మనం బాయిల్ చేసుకోవాలి. గట్టిగా అయిపోతుంది ప్రవీణ. అలాగే తర్వాత ఇంకా మనము కూల్ అయిన తర్వాత వాడితే చాలా చక్కగా వచ్చేస్తుంది.
పౌడర్డ్ బెల్లం. నార్మల్ బెల్లం అయినా వేసుకోవచ్చు, కాస్త పొడి చేసుకుంటే బాగుంటుంది. 5 minutesలో అయిపోతుంది ప్రవీణ. అయిపోయింది. కొద్దిగా మనం కోకోనట్ మిల్క్ కాస్త మనకు థిక్నెస్ చూసుకొని మనం వేసుకోవచ్చు. ఓకే, ఆపైన స్టవ్ ఆఫ్ చేయవచ్చు. అలాగనే నార్మల్ మిల్క్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. దీంట్లో ఫ్లేవర్ కి మాత్రం కోకోనట్ మిల్క్. సో దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత మనం అసెంబల్ చేసుకోవచ్చు. ఈ లోపల ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి ప్రవీణ. దీన్ని వేరే బౌల్లోకి తీసేస్తాను. కస్టర్డ్ ఇలా రెడీ చేసామన్నమాట. సో ఇప్పుడు ఫ్రూట్స్ మిక్స్ చేసుకుందాం. అన్ని మిక్స్డ్ ఫ్రూట్స్. ఓకే, గ్రేప్స్ వేసుకుంటున్నాను. సేమ్ ఇంట్లో కూడా మీరు ఫస్ట్ కస్టర్డ్ చేసేసి దాన్ని చల్లార్చడానికి పక్కన పెట్టేసి అప్పుడు ఫ్రూట్ మిక్సింగ్ స్టార్ట్ చేయండి. గ్రేప్స్, 2 రకాల గ్రేప్స్, బనానా, అరటికాయ ముక్కలు, యాపిల్, కివి ఫ్రూట్, దానిమ్మ గింజలు. ఇవి ఎవర్ గ్రీన్ అన్నమాట. సపోటా, పైనాపిల్, ఇంకా మనకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు సీజన్ లో ఏమేమి వస్తాయి, మ్యాంగోస్, సో అన్ని ఫ్రూట్స్ ప్రవీణ ఇప్పుడు మిక్స్ చేయాలి కదా. సో దీంట్లో కొద్దిగా మనం ఈ రోజ్ సిరప్ ఉంటుంది కదా, రోజ్ సిరప్ రోజ్ సిరప్ అని అడిగితే దొరుకుతుంది. బాటిల్లో దొరుకుతుంది. అది సమ్మర్లో ఒక బాటిల్ అందరూ ఇంట్లో పెట్టుకుంటే మంచిది. యాక్చువల్లీ వాటర్లో, కూల్ వాటర్లో వేసుకొని తాగడం, లేకపోతే పాలల్లో తాగడము చాలా కూల్ అవుతుంది అనమాట బాడీ. సో మనకి కస్టర్డ్ రెడీ అవుతే కూల్ అవుతే మనం అరేంజ్ చేసుకో. ఓకే, సో రెడీ అయిపోయింది. కస్టర్డ్ కూడా కొద్దిగా కూల్ అయింది కదా. మనకి ఇంకొక బౌల్ ఇవ్వండి ప్రవీణ. బౌల్లో క్రషెస్, మనకి ఫ్రూట్ క్రషెస్ దొరుకుతాయి కదా, ఎనీ క్రష్ మనం. ఇది పైనాపిల్, కివి, ఇలా బౌల్ కల్లా బౌల్కి అంటాలి అంటే కాస్త ప్రెజెంటేషన్ బాగా వస్తుంది. ఇలా పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలు, కేక్ పీసెస్. నేను అనుకున్నా ఫ్రూట్ సలాడ్లో ప్లమ్ కేక్స్ ఏంటబ్బా అనుకున్నా, మీరు ఏదో ఒకటి చేస్తారు కదా మ్యాజిక్. ఓకే, ఇప్పుడు ఇందాక చేసిన ఈ కస్టర్డ్ స్పూన్ ఒకటి మనం ఇలా రిపీటెడ్గా మనం చేసుకోవాలి. ఫ్రూట్స్ దీని మీద. సో యాజ్ ఇట్ ఈస్గా మనం ఇంకొక లేయర్. ఇది చాలా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు ఈ మధ్య చాలా మంది కిట్టి అని లేదా గెట్ టుగెదర్ అని ఫ్రెండ్స్ అలా కలుస్తున్నారు కదా బాగా. ఇప్పుడు ఇక్కడ ఆ కల్చర్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అందరూ. అలాంటప్పుడు మీరు మీ ప్రతిభ చూపించండి అబ్బా, చాలా ఈజీ కదా. సీజన్ కి తగ్గట్టుగా మనం చేంజ్ చేసుకోవచ్చు రెసిపీస్. యాక్చువల్లీ ఎంత బాగుంది, ఇలా హెల్తీ రెసిపీ చేశారన్న మంచి పేరు. అసలు ఇప్పుడు నేను టేస్ట్ చూసి మీకు మొత్తం చెప్పేస్తాను అనుకోండి. సో ఇప్పుడు మళ్ళీ దీని మీద మళ్ళీ ఫ్రూట్స్ లేయర్. ఆ బౌల్ ఎంత మనకి పెద్దగా ఉంటుందో అన్ని లేయర్స్ మనం చేసుకోవాలి. కావాలంటే దీని మీద ఐస్ క్రీమ్ కూడా పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. అవును, ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ బాగుంటుంది. క్రషెస్ ఇలా నుంచి కొద్దిగా ఈ రోజ్ సిరప్ కూడా. అది ఇలా కింద వరకు దిగుతుంది అనమాట. ఇప్పుడు స్లోగా చాలా బాగుంటుంది. ఓకే, కొన్ని చెరీస్ అక్కడ పెట్టుకుందాం. నేను అమృతం అని ఊరికే అడిగా, నిజంగా ఆవిడ చాలా సీరియస్ గా ఫీల్ అయిపోయి అమ్మాల గారు అమృతాన్ని అయిపోయింది, కనెక్ట్ అయిపోయారు. ప్రవీణ, రాగి ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా ఇది అమృతలాగా ఉందా లేకపోతే కనెక్ట్ అయిందా? చూడటానికైతే అమృతం లాంటి పేరు కన్నా కూడా చాలా బాగుంది. టేస్ట్ చూసి అమృతమా కాదా చెప్పాలి. ఓకే, ఈ బౌల్ మొత్తం నాకే కదా.
అబ్బబ్బబ్బబ్బా. వనమాల గారు మీ క్రియేషన్ అదిరిపోయింది. కస్టర్డ్ లేని లోటు రాగితో ఫుల్గా తీసేశారు. చాలా చాలా ఎమ్మీగా ఉంది, చాలా బాగుంది. ఇది గిల్ట్ లేకుండా మీరు తినొచ్చు అనమాట. చాలా చాలా ఎమ్మీగా ఉంది. నిజంగానే ఇవాళ మొత్తం స్టార్ట్ టు ఎండ్ ఒక పాయింట్ గురించి మాట్లాడుకున్నాం మనం, అమృతం 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 అని. అందుకే ఎందుకు వచ్చింది ప్రవీణ ఏమి ఇన్నిసార్లు అడిగిందని అమృతమే పెట్టేశారు నాకు. జస్టిఫై చేసేనా? జస్టిఫై చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వనమాల గారు. థ్యాంక్ యూ ప్రవీణ. చూసారు కదా, ఈరోజు మేము తయారు చేసిన రాగి ఫ్రూట్ సలాడ్ చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా హాయిగా ఉంది కడుపుకు తింటుంటే. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. రాగి ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పాలు, కొబ్బరి పాలు, మిక్స్డ్ ఫ్రూట్ ముక్కలు, పైనాపిల్ ఫ్రూట్ క్రష్, కివీ ముక్కలు, కేక్ పీసెస్, బెల్లం పొడి, రోజ్ సిరప్. రాగి ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో రాగి పాలు వేసి కొద్దిగా కొబ్బరి పాలు కూడా వేసి గడ్డలు కట్టకుండా పాలు పొయ్యి మీద ఉన్నంతసేపు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం దగ్గర పడుతుంది అనుకున్న తర్వాత దాంట్లో బెల్లం పొడి వేసి బాగా కరిగేంత వరకు తిప్పుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రాగి కస్టర్డ్ని ఒక బౌల్లోకి తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దానిలో ముందుగా గ్రేప్ ముక్కలు, అరటిపండు ముక్కలు, యాపిల్ ముక్కలు, కివీ ముక్కలు, దానిమ్మ గింజలు, సపోటా ముక్కలు, పైనాపిల్ ముక్కలు, రోజ్ సిరప్ వేసి మొత్తాన్ని కలపాలి. తర్వాత మరొక బౌల్ తీసుకొని దానిలో పైనాపిల్ ఫ్రూట్ క్రష్, కివీ ఫ్రూట్ క్రష్ వేసి చుట్టూ బౌల్ అంచులకి అడ్డేలాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో ప్లమ్ కేక్ పీసెస్ని చిన్న చిన్న ముక్కల్లాగా చేసి వేసి దానిపైన మనం తయారు చేసిన రాగి కస్టర్డ్ వేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న రకరకాల ఫ్రూట్ ముక్కలు ఒక లేయర్గా వేసుకోవాలి. ఇలా బౌల్ ఫుల్ అయ్యేంత వరకు లేయర్గా డెకరేట్ చేసుకొని మళ్ళీ రోజ్ మిల్క్ మళ్ళీ ఫ్రూట్ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంత టేస్టీ రాగి ఫ్రూట్ సలాడ్ రెడీ. ఈరోజు అమ్మ చేతి వంటలో చాలా చాలా అమృతం లాంటి టేస్ట్ కలిగిన రాగి ఫ్రూట్ సలాడ్ చూశారు కదా. మీరు అందుకు కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.